విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ ద్వంద్వ నాటకం శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణను వెనక్కి తీసుకోవాలని మండలిలో వైఎస్ఆర్సీపీ పెట్టిన తీర్మానానికి మద్దతివ్వలేదు మంత్రి లోకేష్. పైగా ఆ తీర్మానం సరైన ఫార్మెట్ లేదని, దాన్ని మార్చి మళ్లీ మండలిలో పెట్టాలని లోకేష్తో పాటుగా మరో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని మండలి చైర్మన్ను కోరారు ప్రతిపక్ష నేత బొత్స. కానీ ప్రభుత్వ తీర్మానాన్ని మాత్రమే చైర్మన్ ఆమోదించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. అధ్యక్ష, మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష. దే ఆర్ నాట్ వన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష. ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు, ముందలు తీసుకెళ్తాం, ఈ సపోర్ట్ ఉండాలి, ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి. there is no proposal to disinvest. There is no proposal anywhere to disinvest. So this resolution is not really relevant at this juncture అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చుతారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రెలవెంట్. వారి అభిప్రాయంలో నుంచి భారత అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక భయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని క్లియర్ అవ్వాలంటే మీకు ఈ హౌస్ ద్వారా మీకు చిత్తశుద్ధి ఉందంటే, ఇప్పుడు మాట్లాడిన జనసేన సభ్యులు కానీ, బీజేపీ సభ్యులు కానీ, లేదు టీడీపీ సభ్యులు కానీ మీకు చిత్తశుద్ధి ఉందంటే వై నాట్ మళ్ళీ ఎగైన్ దాన్ని మళ్ళీ అడిగితే తప్పే ఉందో, వాళ్ళే తప్ప ఇంకేముంది? ఆ పన్నానికి రివైవల్ ఫర్ వాట్? రివైవల్ ఫర్ 100% రివైవల్. 100% రివైవల్. మా ఇండస్ట్రీ 100% రివైవల్. అధ్యక్ష ఆ రిజర్వేషన్ని యాస్టీస్ గా రెండు చేయండి అధ్యక్ష. మొదలు చేసిన రిజర్వేషన్ మాకు అభ్యంతరం లేదు. 100% యాక్సెప్టెడ్ అండ్ ఆనర్ చేస్తున్నాం. ఇప్పుడు మా రిజర్వ్ చేయాలి, లేదంటే డివిజన్ కోరండి అధ్యక్ష. ఓటింగ్ పెట్టండి, ఎవరు దాన్ని అంగీకరిస్తారో అంగీకరించో తెలుసు. Government resolution moved by the Minister for Human Resource Development is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. I say it. The resolution is adopted. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 24th day of September 2025. వారి విజ్ఞతకి మేము ఒకటే అడుగుతున్నాం, తీర్మానాన్ని విత్డ్రా చేసుకుంటారా, మోడిఫై చేస్తారా అని హెచ్ఆర్ మినిస్టర్ గారు సలహా ఇచ్చారు. చేసుకుంటారా లేదా అనేటువంటిది వారి విజ్ఞత అధ్యక్ష. ఆల్రెడీ ఏదో పాత రెజల్యూషన్ మీరు తెచ్చిపెట్టినట్టున్నారు. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. మీరు ఏమన్నా మోడిఫై చేసుకుంటారా లేదా అనేది మీ విజ్ఞత. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. ఆ విషయంలో మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి కథలు ఉపమానాలు అవి మేము చెప్పగలం అధ్యక్ష. కానీ సమయం కాదు, సందర్భం కాదు. వారు స్టేట్కి అడిగారు, స్టేట్కి చెప్తున్నాం. మీరు స్టేట్కి అడిగారు, స్టేట్కి చెప్తున్నాం అధ్యక్ష. మీ ద్వారా హౌస్లో ఉన్న మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఏదైతే రివైవల్తో పాటు ఏదైతే ప్రైవేటైజేషన్ అనే వర్డ్ ఉందో ఆ రెండు కూడా ఆ పేరాలు ఉండాలి. దాన్ని పూర్తిగా రివైవ్ అవ్వాలి, పూర్తిగా ప్రైవేటైజేషన్ తొలగాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దానికి ఒక తీర్మానం చేసి పంపాలి. అది గత ప్రభుత్వంలో మేము పంపాము శాసనసభ నుంచి. మళ్ళీ దాన్ని పంపాలనేది, మళ్ళీ దాన్ని ఆ స్పీడ్తో పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, చైర్మన్ కోరుతున్నాం. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 24th day of September 2025.